బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సూచనలు కనిపిస్తుండగా ఏలూరు జిల్లా కేంద్రంలో మహమ్మారి కలకలం సృష్టించింది. ఏలూరు కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పనిచేస్తున్న 4 సిబ్బందికి కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ పరిణామంతో కలెక్టరేట్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. దీంతో వైద్యారోగ్య శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. పాజిటివ్ వచ్చిన ఉద్యోగులు ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా కలెక్టరేట్లోని ఇతర ఉద్యోగులు సిబ్బందికి కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా 4 రోజుల క్రితం ఏలూరు నగరంలోని శాంతినగర్కు చెందిన 2 వృద్ధులకు కూడా కరోనా పాజిటివ్గా తేలింది. వారిని మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరులోని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. తాజా కేసులతో జిల్లాలో కొంత ఆందోళన నెలకొంది. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం వంటి కోవిడ్ నిబంధనలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సూచనలు కనిపిస్తుండగా ఏలూరు జిల్లా కేంద్రంలో మహమ్మారి కలకలం సృష్టించింది. ఏలూరు కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పనిచేస్తున్న 4 సిబ్బందికి కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ పరిణామంతో కలెక్టరేట్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. దీంతో వైద్యారోగ్య శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? కలకలం రేపింది అని చెప్పుకోవచ్చు. గత 4 రోజుల క్రితం ఏలూరు పట్టణంలోని శాంతి నగర్ లో 2 దంపతులకు కరోనా పాజిటివ్ కాగా ఇప్పుడు తాజాగా ఏలూరు కలెక్టరేట్ లో పనిచేసే ఉద్యోగులకు 4 కరోనా నిర్ధారణ కావడంతో తోటి ఉద్యోగులు కలవరపడుతున్నారనే చెప్పుకోవచ్చు. మొదటిగా ఒక ఉద్యోగి కరోనా పాజిటివ్ రాగా కలెక్టరేట్ లోని అన్ని శాఖల అధికారుల ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేయగా వైద్య శాఖ అధికారులు పరీక్షలు చేయగా ఇందులో భాగంగా పీజీఆర్ఎస్ కాల్ సెంటర్ లో పనిచేసిన 4 ఉద్యోగులకు కరోనా నిర్ధారణ అయ్యింది. అయితే దీంట్లో అధికారులు భయపడేది ఏంటంటే మనం చెప్పుకుంటే కలెక్టరేట్ కు తాజాగా 4 ఉద్యోగులకు కరోనా రావడంతో అంటే 10ల సంఖ్యలో రోజు కలెక్టరేట్ కు వినతి పత్రాలు
అందించే విధంగా ప్రజలు వస్తుంటారు. కలెక్టరేట్లు పనిచేసే ఉద్యోగస్తులకే కరోనా రావడంతో వైద్య శాఖ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ కొంత కలవరం వ్యక్తం చేస్తున్నారే అని అనుకోవచ్చు. అంటే తోటి ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చిందన్న నేపథ్యంలో కలెక్టరేట్ లో చాలా గందరగోళం తోటి ఉద్యోగులు నెలకొంది. అయితే ఆ ఉద్యోగస్తులను ఎవరెవరు కలిశారు అనే నేపథ్యంలో విచారణ చేపట్టి వారందరికీ కరోనా పరీక్షలు చేసే విధంగా జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు వైద్య శాఖ అధికారులని. ఇందులో భాగంగా ఏదైతే 4 కరోనా పాజిటివ్ వచ్చిందో వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పుకోవచ్చు లక్ష్మీనాథ్. ప్రధానంగా కోవిడ్ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నారో ప్రజలందరూ కూడా అవే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్తున్నారా ప్రజలకు ఏమన్నా? తక్షణంగా మనం చెప్పుకోవచ్చు. వైద్య శాఖ అధికారులు ఎప్పుడైతే గత 4 రోజుల క్రితం 2 దంపతులకు కరోనా పాజిటివ్ వచ్చిందో అప్పటి నుంచే జిల్లా వైద్య శాఖ యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తం అయిందనే మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ తాజాగా 4 కలెక్టరేట్ లో ఎవరికైతే ఉద్యోగస్తులకు కరోనా నిర్ధారణ జరిగిందో అప్పటి నుంచి కూడా కొన్ని వైద్య సేవలు కంపల్సరీ పాటించాలనే చెప్తున్నారు లక్ష్మణ్. హరీష్, థ్యాంక్ యూ హరీష్.